ఒక మ్యాగ్నీషియం రిబ్బన్ని శాండ్ పేపర్తో శుభ్రం చేసి పట్టకారుతో పట్టుకుని కాల్చి చూడండి. అది కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లటి మంటతో కాలిపోతుంది. మంట ఆరిపోయాక అక్కడ ఒక తెల్లటి పొడి మిగులుతుంది. దాని పేరు మ్యాగ్నీషియం ఆక్సైడ్. గాలిలో ఉన్న ఆక్సిజన్తో మ్యాగ్నీషియం కలవడం వల్ల అది ఏర్పడింది. జరిగిందాన్ని ఈక్వేషన్గా రాస్తే మ్యాగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఇస్తుంది, మ్యాగ్నీషియం ఆక్సైడ్. చూడటానికి ఇది పూర్తయినట్టే ఉంటుంది. కానీ ఆక్సిజన్ యాటమ్స్ లెక్కపెట్టి చూడండి. ఎడమవైపు 2 ఉన్నాయి, కుడివైపు ఒక్కటే ఉంది. ఒక యాటమ్ ఎక్కడికి పోయింది? నిజమేమిటంటే అది ఎక్కడికి పోలేదు. యాటమ్స్ ఎప్పుడూ మాయం కావు. అంటే చర్య తప్పు కాదు, మనం రాసిన ఈక్వేషన్ తప్పు. దాన్ని సరిచేయడానికి ఒకే ఒక మెథడ్ ఉంది. అది ఏ ఈక్వేషన్కైనా పనిచేస్తుంది. ఆ మెథడ్లోకి వెళ్లే ముందు అసలు లెక్క ఎందుకు సరిపోవాలో తెలుసుకుందాం. దీని వెనుక ఒక రూల్ ఉంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఒక రసాయన చర్యలో మాస్ కొత్తగా పుట్టదు, నాశనం కూడా కాదు. అంటే చర్యకి ముందు ఉన్న పదార్థాల మొత్తం మాస్, చర్య తర్వాత వచ్చిన పదార్థాల మొత్తం మాస్కి సమానంగా ఉండాలి. దీన్ని యాటమ్స్ భాషలో చెప్పాలంటే ఇంకా సులభం. చర్యలో యాటమ్స్ కొత్తగా పుట్టవు, పోవు. అవి కేవలం కొత్తగా అమరుకుంటాయి. కాబట్టి ప్రతి ఎలిమెంట్ యాటమ్స్ సంఖ్య చర్యకి ముందు తర్వాత ఒకటే ఉండాలి. ఇప్పుడు మన మ్యాగ్నీషియం ఈక్వేషన్కి తిరిగొద్దాం. అందులో లెక్క సరిపోలేదు కాబట్టి మాస్ కూడా రెండు వైపులా సమానంగా లేదు. ఇలాంటి ఈక్వేషన్ని స్కెలిటల్ ఈక్వేషన్ అంటారు. దానికి విరుద్ధంగా ప్రతి ఎలిమెంట్ లెక్క రెండు వైపులా సమానంగా ఉంటే దాన్ని బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటారు. జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్తుంది, జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్. ఇది అలా సరిపోయిన ఈక్వేషన్. సరే, స్కెలిటల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్గా ఎలా మార్చాలి? దీన్ని ఒక ఉదాహరణతో స్టెప్ బై స్టెప్ చూద్దాం. తీసుకునే ఈక్వేషన్ ఐరన్ ప్లస్ వాటర్ ఇస్తుంది, ఐరన్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. మొదటి స్టెప్, ప్రతి ఫార్ములా చుట్టూ ఒక పెట్టె గీయండి. ఇక్కడ ఒక ముఖ్యమైన రూల్ ఉంది, బ్యాలెన్స్ చేసేటప్పుడు పెట్టెలోపల ఉన్నదాన్ని అస్సలు మార్చకూడదు. రెండో స్టెప్, ప్రతి ఎలిమెంట్ యాటమ్స్ ఎన్నున్నాయో రెండు వైపులా రాసుకోండి. ఐరన్ ఎడమవైపు 1, కుడివైపు 3, హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 1, 4. మూడో స్టెప్, ఏ ఎలిమెంట్తో మొదలు పెట్టాలి? అన్నిటికంటే ఎక్కువ ఆటమ్స్ ఉన్న సంయోగ పదార్థంతో మొదలు పెడితే సులభం. ఇక్కడ అది ఐరన్ ఆక్సైడ్, అందులో ఎక్కువ ఉన్నది ఆక్సిజన్. ఆక్సిజన్ కుడివైపు 4 ఉంది, ఎడమవైపు 1 ఉంది. మరి ఎడమవైపు 4 చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడే ఆ ముఖ్యమైన రూల్ పనిచేస్తుంది. ఫార్ములా లోపల ఉన్న నంబర్లు అస్సలు మార్చకూడదు. బదులుగా ఫార్ములా ముందు ఒక నంబర్ పెట్టాలి. 4 వాటర్ అన్నమాట. అలా ముందు పెట్టే నంబర్ని కోఎఫిషియంట్ అంటారు. నాలుగో స్టెప్, ఇప్పుడు హైడ్రోజన్ చూడండి. ఎడమవైపు 8 అయింది, కుడివైపు 2 ఉంది. కాబట్టి కుడివైపు హైడ్రోజన్ ముందు 4 పెడదాం. ఐదో స్టెప్, మిగిలింది ఒక్క ఐరన్ మాత్రమే. కుడివైపు 3 ఉంది, ఎడమవైపు 1 ఉంది. కాబట్టి ఎడమవైపు 3 ఐరన్ అని రాద్దాం. ఆరో స్టెప్, చివరగా రెండు వైపులా ప్రతి ఎలిమెంట్ లెక్క మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఐరన్ 3, హైడ్రోజన్ 8, ఆక్సిజన్ 4. లెక్క సరిపోయింది. 3 ఐరన్ ప్లస్ 4 వాటర్ ఇస్తుంది, ఐరన్ ఆక్సైడ్ ప్లస్ 4 హైడ్రోజన్. ఈ ఈక్వేషన్ ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. ఇలా చిన్న చిన్న నంబర్లు పెట్టి ప్రయత్నిస్తూ బ్యాలెన్స్ చేసే పద్ధతిని హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ ఒక్క ఈక్వేషన్కే కాదు, అన్నిటికీ పనిచేస్తుంది. మనం మొదట్లో ఆపేసిన మ్యాగ్నీషియం ఈక్వేషన్నే ఇప్పుడు పూర్తి చేద్దాం. మ్యాగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఇస్తుంది, మ్యాగ్నీషియం ఆక్సైడ్. ఆక్సిజన్ ఎడమవైపు 2, కుడివైపు 1. కాబట్టి కుడివైపు 2 మ్యాగ్నీషియం ఆక్సైడ్ అని పెడదాం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి, ఒక ఎలిమెంట్ సరిచేస్తే ఇంకోటి చెడిపోవచ్చు. ఇప్పుడు మ్యాగ్నీషియం ఎడమవైపు 1, కుడివైపు 2 అయిపోయింది. కాబట్టి ఎడమవైపు కూడా 2 మ్యాగ్నీషియం అని పెట్టాలి. ఇప్పుడు లెక్క సరిపోయింది. 2 మ్యాగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఇస్తుంది, 2 మ్యాగ్నీషియం ఆక్సైడ్. ఇంకొంచెం కష్టమైంది చూద్దామా? మీథేన్ కాలినప్పుడు జరిగే చర్య. మీథేన్ ప్లస్ ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్. కార్బన్ రెండు వైపులా 1 ఉంది, అది సరిపోయింది. హైడ్రోజన్ ఎడమవైపు 4, కుడివైపు 2. కాబట్టి వాటర్ ముందు 2 పెడదాం. ఇప్పుడు ఆక్సిజన్ చూడండి. కుడివైపు కార్బన్ డయాక్సైడ్లో 2, వాటర్లో 2, మొత్తం 4. ఎడమవైపు 2 ఉన్నాయి. కాబట్టి ఆక్సిజన్ ముందు 2 పెడదాం. మీథేన్ ప్లస్ 2 ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డయాక్సైడ్ ప్లస్ 2 వాటర్. అదే 6 స్టెప్స్, అదే ఫలితం. లెక్క సరిపోయిన తర్వాత కూడా ఆ ఈక్వేషన్ ఒక విషయం చెప్పడం లేదు.
అందులో ఉన్న పదార్థాలు ఏ స్థితిలో ఉన్నాయో అది చెప్పదు. అది చెప్పాలంటే ఫార్ములా పక్కన చిన్న సూచనలు రాస్తారు. ఘనస్థితికి ఎస్, ద్రవస్థితికి ఎల్, వాయుస్థితికి జి. నాలుగోది కొంచెం భిన్నమైనది, ఏక్యూ. ఒక పదార్థం నీటిలో కరిగి సొల్యూషన్లా ఉంటే దాని పక్కన ఏక్యూ అని రాస్తారు. ఆక్వియస్ అంటే అదే. ఇందాక మనం బ్యాలెన్స్ చేసిన ఐరన్ ఈక్వేషన్లో వాటర్ పక్కన జీ అని రాస్తారు, ఎందుకంటే ఆ చర్యలో వాటర్ ఆవిరి రూపంలో వాడతారు. అయితే ఈ స్థితులు ప్రతిసారీ రాయాల్సిన అవసరం లేదు, అవసరం అనిపించినప్పుడే రాస్తారు. ఇక చివరిది, కొన్నిసార్లు చర్య జరగడానికి కావలసిన పరిస్థితులు. ఉష్ణోగ్రత, ఒత్తిడి లేదా క్యాటలిస్ట్. బాణం మీద గాని కింద గాని రాస్తారు. మొక్కలు ఆహారం తయారు చేసుకునే చర్యలో బాణం మీద సన్లైట్, క్లోరోఫిల్ అని రాయడం మనం చూసే ఉంటాం. ఇక మొత్తం మెథడ్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. మొదటిది, ప్రతి ఫార్ములా చుట్టూ పెట్టెగీయడం, లోపల ఉన్నది మార్చకూడదు. రెండోది, రెండు వైపులా యాటమ్స్ లెక్క రాసుకోవడం. మూడోది, ఎక్కువ యాటమ్స్ ఉన్న పదార్థంతో మొదలుపెట్టడం, తర్వాత మిగిలిన ఎలిమెంట్స్ని ఒక్కొక్కటిగా సరిచేయడం. ఐరన్ ఈక్వేషన్లో ఆక్సిజన్, హైడ్రోజన్, ఐరన్ అలాగే వరుసగా చేశాం. చివరిది, రెండు వైపులా మళ్లీ లెక్కపెట్టి చెక్ చేసుకోవడం. ఈ చెక్ చేసుకునే అవకాశం ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది. అందుకే ఈ కాన్సెప్ట్లో సమాధానం సరైనదో కాదో మనమే తేల్చుకోవచ్చు. ఇప్పుడు మీ వంతు. సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్తుంది. సోడియం సల్ఫేట్ ప్లస్ వాటర్. ఇదే 6 స్టెప్స్ వాడి దీన్ని బ్యాలెన్స్ చేయండి. ఏ ఫార్ములా ముందు ఏ నంబర్ వచ్చిందో కామెంట్లో చెప్పండి.